హై వ్యూయర్స్, మనం ఈ రోజు జిర్కోనియం క్రౌన్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్ క్రౌన్స్ అంటే ఏంది? మన టూత్ పైన పెట్టే ఒక కవర్, ఒక హెల్మెట్ లాంటిది అనుకోండి. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. పిఎఫ్ఎం అని అంటే పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ అని, డిఎంఎల్ఎస్ అని, జిర్కోనియం అని. అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లేటెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి జిర్కోనియం క్రౌన్స్. అయితే అది ఎప్పుడు వాడతాం, ఎక్కడ వాడతాం అని తెలుసుకుందాం. వీటికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్థెటిక్స్. చూడడానికి సింగిల్ మెటల్ లో ఉంటుంది, వైట్ కలర్ లో వస్తుంది, ప్లస్ స్ట్రెంత్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటి అని అంటే, ఏదైతే బాగా రిజిడ్ గా ఉండి హార్డ్ గా ఉంటుందో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే జిర్కోనియం క్రౌన్స్ అనేది మనం ఎప్పుడు ఇచ్చినా కూడా 2 యూనిట్స్, లేదంటే 2 టీత్ కి సింగిల్ యూనిట్స్, 3 టీత్ కి ఇచ్చినప్పుడు సింగిల్ యూనిట్స్ అట్లా ఇవ్వడం బెటర్. ఏదో లాంగ్ స్పాన్ అంటే ఒక 3 టీత్ లేవు, పక్కన 3 టీత్ సపోర్ట్ తీసుకొని ఒకటే యూనిట్ చేసి ఇస్తాము అంటే అట్లాంటి కేసెస్ లో జిర్కోనియం బ్రిడ్జ్ అనేది ఉండదు. ఎందుకు అనంటే ఇప్పుడు మనమే చూడొచ్చు, ఒక లావాటి చెక్క గానీ ఏమన్నా ఉంటే అది చాలా గట్టిగా ఉంటుంది, దానికి మూలగొట్టిన ఉంటది కానీ బ్రేక్ మాత్రం ఈజీగా అవ్వగలుగుతుంది. ఇక్కడ కూడా జిర్కోనియం క్రౌన్ అంత లాంగ్ బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంత లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ ఇవ్వాలి అనుకుంటే గనక మనం డిఎంఎల్ఎస్ లో కానీ, లేదంటే పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ లో కానీ ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ మెరిడియన్ డెంటల్ హాస్పిటల్.